గణపతే నమః. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. మనిషి యొక్క స్వభావం ద్వాదశ రాశుల వారిలోని మార్పులు ఏం కలిగిస్తాయి గోచార రీత్యా తెలుసుకుందాం. మరి అంటే మనకి గ్రహాల యొక్క అనుగ్రహం కావాలి కాబట్టి ఈ యొక్క గోచార రీత్యా గ్రహ సంచారం ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది అన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓం శ్రీ మాత్రే నమః. మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? 7/1/2024, 13/1/2024 తెలుసుకుందాం. మరి ఓం గణానాన్త్వా గణపతిం భవామహే కవిం కవీనాముపమస్రవస్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్ నోతిభిः सीदसादनं प्रणो देवी सरस्वती वाजीविर्वाजनीवती दीनामवित्रयवतु गणेशाय नमः. सरस्वत्यै नमः. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఎడిటర్ గారు, ఈ శ్లోకం కొన్నిట్లకి మీరు యూజ్ చేసుకోవచ్చు. కొన్ని విషయాల్లో నేను శ్లోకం చెప్పలేనివి అవి వాటిల్లో పెట్టుకోవచ్చు. ఆ విషయం గమనించండి. ఓం శ్రీ మాత్రే నమః. మీనరాశిలో ఉన్నటువంటి పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభద్ర 4 పదాలు, ఆ తర్వాత రేవతి 4 పదాలు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మరి ముఖ్యంగా గోచారరీత్యా చంద్ర సంచారం చూస్తే 7వ తారీఖున కన్యలోకి, అదేవిధంగా 8న తులలోకి, 10ని ధనస్సులోకి, 12న మనకి మకరంలోకి ఆయన సంచారం చేస్తున్నారు. అంటే ఏమిటి? చంద్రుడు చూస్తే ఈ యొక్క మీనరాశి వారికి, సారీ అండి ఇందాక తులారాశి అని చెప్తే కనుక కట్ చేసుకోండి. ఓకే, మీనరాశి వారికి చూస్తేనేమో చంద్రుడు చూస్తేనేమో ఈ విధంగా సంచారం చేస్తున్నాడు. ఆ తర్వాత మీనరాశిలో ఉన్నటువంటి రాహువు లగ్నాత్తు, ద్వితీయంలో చూస్తే గురుడు, అదేవిధంగా 7th హౌస్లో కేతువు, అదే అష్టమంలో చూస్తేనేమో చంద్ర సంచారం, నవమంలో చూస్తేనేమో శుక్రుడు, దశమంలో చూస్తేనేమో రవి కుజ బుధులు. మీరు ఏ పని తలపెట్టినా దూసుకెళ్ళిపోతారనమాట. ఇంక ఇలా అలా లేదు. ఆలోచన కూడా బాగుండి, కిందటి వారం ఏమో కాస్తంత అటు ఇటుగా ఉన్న ఈ వారం మీరు దూసుకెళ్ళిపోతారు. ఇందులో ఏం లేదు. ఎందుకంటే కుజుడు చూస్తేనేమో మనకి చూస్తే అన్ని విధాలా కలిసి వచ్చే టైంలో ఉన్నాడు, దశమంలో ఉన్నాడు. రవి దశమంలోని, బుధుడు కూడా దశమంలోకి వచ్చాడు. ఇంకా ఆలోచించే మంచి నిర్ణయాలు తీసుకునేటటువంటి మంచి కాలం అనే చెప్పొచ్చు ఈ వారం. తర్వాత చెప్పాలంటే కొంచెం తెలివితేటలుగా మీరు పెద్దలు చెప్పినటువంటి సూచనలన్నీ కూడా మీకు ప్రాధాన్యత ఇచ్చి వాటిని మీరు పాటిస్తారు. ఈ వారం తప్పనిసరిగా మీరు మీ యొక్క మనుగడ ముందుకి దేదీప్యమానంగా ముందుకు వెళ్ళిపోతుంది. ఆ విషయంలో ఏం లేదు. అందువల్ల పెద్దవాళ్ళు, శ్రేయోభిలాషులు, ఇంట్లో వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ చెప్పినవి పాటించడం అనేది ముఖ్యమైన సూచన. ఇంకొక విషయం ఏమిటంటే రుణభారాలు పెంచుకోవడం. రుణం ఇచ్చేటప్పుడు తీసుకునేటప్పుడు చాలా తీయగా ఉంటుంది, మనందరికీ తెలుసు కదా. తీర్చేటప్పుడు మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. ఇచ్చినవాడు అడగకుండా ఉండకుండా మనం తీర్చేసేటటువంటి నైజం చాలా తక్కువ మందికే ఉంటుంది. కానీ కొంతమంది తీర్చలేక రేపిస్తాం మాపిస్తామని తిప్పుతూ ఉంటారు. వాళ్ళతో మనం నిందలు నిష్ఠూరాలు తలకాయ నొప్పులు భరించాలి. కాబట్టి మీ తెలివితేటలు, మీ చాకచక్యం, మీ సమయస్ఫూర్తి ఉపయోగించి ఈ వారం అప్పు అనేది లేదు అని ఒకటి పక్కన అప్పు అనేది కొట్టిపడేయండి, చక్కగా ముందుకు సాగండి. ఆ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. ఎక్కడ కూడా ఏ విధమైన రుణాలు చేయడానికి ఇష్టత చూపకండి. తర్వాత ఇంకొక చిన్న విషయం ఏమిటంటే కనుక కొన్ని వ్యవహారాలు అయిపోతాయి, ఈ పని అయిపోతుంది, అమ్మయ్య ఆ డబ్బులు వస్తాయి, ఏం పర్వాలేదు అనేసి అనుకుంటాం కదా. అలాంటివి ఒక్కొక్కసారి భంగపాటు కలిగేటటువంటి అవకాశం కనపడుతోంది. అందువల్ల మనం ఎవరికైనా సరే ఆ డబ్బు ఇలా వస్తుంది, ఇలా తిరగేద్దాం, అలా బోర్లేద్దాం, ఇలాంటి మాటలు ఇవ్వకండి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళు, వ్యాపారస్తులు, ఆ తర్వాత ఏదైనా సహోద్యోగులతో కానీ ఏమైనా ఇచ్చిపుచ్చుకునే కార్యక్రమాలు కానీ, పై అధికారులతో కానీ గొప్పలకి మాకు అది వస్తుంది ఇది వస్తుందని చెప్పడం కానీ ఇలాంటివి దయచేసి చెప్పబాకండి. ఎందుకంటే కనుక అది మనకి వ్యవహార భంగం అయ్యే కార్యక్రమం కనపడుతుంది. అందుకని ఈ రోజు నుంచి కూడా హనుమాన్ చాలీసా రోజు 12 సార్లు చదివి హనుమత్ దర్శనం చేసుకోవడం, ఆ తర్వాత హనుమంతుడికి వాకు పూజ కానీ సింధూర పూజ కానీ చేసుకోవడం, మంగళవారం శనివారం ఆయనకి వడమాల సమర్పించుకొని చక్కగా 5 ప్రదక్షిణాలు చేసుకుని నమస్కారం చేసుకుని
శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాన్ని అని రాముల వారిని సేవిస్తే మీకు అన్ని విధాల ఉపయుక్తంగా ఉండి మీకు కష్టాలు నష్టాలు బాధలు వియోగాలు లేకుండా ముందుకు పెడతారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సరే, మరి ఇంకా మనకి అన్ని విధాల ఆర్థికంగా కానీ ఆలోచన పరంగా కానీ మనం ప్రయాణాల్లో సక్సెస్ అవ్వడం కానీ ఇలాంటివన్నీ మనం సాకారం చేసుకోవాలంటే మరి ఏం చేసుకోవాలంటే చక్కగా మీరు శనివారం పూట అన్నదానం చేసుకోండి. అన్నదానం చేసుకుంటే ఏలినాటి శని అనేది మనకు పడింది కదా. అందుకని మీనరాశి వారు శనివారం పూట పేదవాళ్ళకి అన్నం కానీ ఇడ్లీలు కానీ ఏదైనా సరే పదార్థ దానం వలన మీరు చాలా చాలా పరిస్థితుల్ని తట్టుకొని నిలబడి అవతల పరిస్థితులకి మనం లొంగిపోకుండా ఉండేటటువంటి స్థిరమైన చిత్తం మీకు వస్తుంది. తర్వాత ధనం కూడా మీకు చక్కగా ఆర్థిక పరిస్థితులు కూడా చేకూరుతాయి. ప్రతిరోజు విడవకుండా మానకుండా నేను చెప్పిన రెమెడీస్ చేసుకోండి. పేదవాళ్ళకి వస్త్రదానం కూడా చేయండి, ఉపయుక్తంగా ఉంటుంది. మీరు ప్రతి పరిస్థితి కూడా నాకే వచ్చిందేమిటి, ఎదుటి వాళ్ళందరూ బాగానే ఉన్నారు, నాకేనా ఈ కష్టాలు, నాకేనా ఈ విధంగా నిందలు నిష్ఠూరాలు, నాకేనా ఎందుకు ఇలా అవుతుంది, ఇలాంటి ఆలోచనలతో వాపోతూ ఉంటారు కదా. ఆ చెప్పే వాళ్ళతో కూడా మనం ఎప్పుడైనా సరే అపాత్ర దానం చేయకూడదు అంటారు. అపాత్రులకు కూడా మనం చెప్పకూడదండి. కష్ట సుఖాలు కూడా మనం చెప్పేటప్పుడు భగవంతుని దగ్గర కూర్చొని ప్రశాంతంగా ఓంకారం ముమ్మారు చేసుకొని అమ్మవారికి చెప్పండి, ఆవిడ వింటుంది. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నిగుండ సంభూత దేవకార్య సముజ్జత. అన్ని కార్యాలు చేసేటటువంటి ఒక తల్లి నా కార్యం చేసి పెట్టమ్మా అని చక్కగా ఈ శ్లోకం చెప్పుకొని 2 లైన్లే చెప్పుకోండి. పోనీ ఎక్కువ టైము తీసుకోవద్దు, ఎక్కువ చెప్పుకొని వద్దు. చెప్పుకొని అమ్మవారిని శరణు వేడండి. మీ కష్టాలన్నీ కూడా అమ్మవారికి వాళ్ళకి వీళ్ళకి ఫోన్లు చేసుకుని చెప్పడం కాదు, మీ కష్టాలు నష్టాలు బాధలు అన్నీ చెప్పుకోండి. ఆమె నుంచి రియాక్షన్ రిఫ్లెక్షన్ రీసౌండ్ వస్తుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అమ్మవారిని ఆరాధించండి. 10 మందికి కూడా చక్కగా ఏదైనా ఉపయుక్తమైనటువంటి దాన ధర్మాలు చేయండి. అన్ని విషయాల్లోని కూడా మీకు తిరుగు లేకుండా ఉంటుంది. ఈ నూతన సంవత్సరంలో అందరూ కూడా చాలా సంతోషంగా ఉండాలని మీనరాశి వారు కోరుకుంటూ ఓం శ్రీ మాత్రే నమః.